బూమ్రా 5 వికెట్ హాల్ తీసుకున్న తర్వాత కూడా ఆస్ట్రేలియా సెకండ్ సెక్షన్ నుంచి కంప్లీట్ డామినేషన్. దానికి కారణము ట్రావిస్ హెడ్ 150యా, స్టీవెన్ స్మిత్ 100ఆ, లేకపోతే ఇండియా సరైన ప్లానింగ్ లేకపోవటం వలన? చాలా మాట్లాడుకోవాలి కదా. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. నమస్కారం, వెల్కమ్ టు సుమన్స్ డగౌట్. వాట్ ఏ ఇంట్రెస్టింగ్ డేస్ ప్లే ఆఫ్ టెస్ట్ క్రికెట్. హై క్వాలిటీ టెస్ట్ క్రికెట్ చూసాం ఇవాళ. చాలా మంచి పర్ఫార్మెన్సెస్ కూడా చూసాం. ఆస్ట్రేలియా లంచ్ తర్వాత డామినేట్ చేశారు. దానికి కారణాలు ఏంటి? లెట్స్ బైసెక్ట్ వన్ బై వన్. ఫస్ట్ సెషన్ వచ్చేద్దాం డైరెక్ట్లీ. బూమ్రా ఇంకా కంపెనీ ఫాస్ట్ బౌలర్స్ మాత్రం చాలా మంచిగా వేశారు. పిచ్లో హెల్ప్ ఉండింది. అండ్ ఇనీషియల్లీ చూస్తే బ్యాటర్ స్ట్రగుల్ అయ్యారు అండ్ వాళ్ళ డిఫెన్స్ని కూడా బీట్ చేశాడు బూమ్రా. ఇద్దరు ఓపెనర్స్ బ్యాక్ టు ద పెవిలియన్, మెక్స్వెనీ, క్వాజా. అది కూడా డిఫెన్స్ ఆడ అవుట్ చేశాడు. మంచిగా అవుట్ స్వింగర్ లేసి ఇద్దరిని అవుట్ చేశారు. ఇండియా డామినేట్ చేస్తున్నారు. అండ్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, ఆ టైం 18th ఓవర్ స్టీవ్ స్మిత్ బ్యాటింగ్ వచ్చాడు. రాగానే స్టీవ్ స్మిత్ కంప్లీట్లీ అవుట్ ఆఫ్ ఫామ్. ఈ సంవత్సరం మొత్తం 100 లేదు, అది కనపడింది. ఇన్సైడర్స్ తగిలింది, ఎల్బిడబ్ల్యూ అపీల్స్ అయినాయి. అండ్ ఆ టైంలో ఒక ఎంపైర్స్ కాల్ కూడా ఉంటుంది. ఒకవేళ అక్కడ ఎంపైర్స్ కాల్ అవుట్ ఇచ్చి ఉంటే ఈ వాజ్ ఎ గానర్. లక్కీలీ ఎంపైర్ అవుట్ ఇవ్వలేదు. సర్వైవ్ ఏదో ఒకటి చేసి సర్వైవ్ అయ్యాడు. అండ్ లబుషేన్ వికెట్ నితీష్ రెడ్డి వచ్చి తీశాడు. రోహిత్ శర్మ ఈ ఫస్ట్ టైం అటాకింగ్ బౌలర్ కింద యూజ్ చేశాడు. స్టంప్స్ మీద వేసాడు నితీష్ రెడ్డి. బీట్ చేస్తూ అవుట్ సైడ్ ఆఫ్ స్టంప్ పైన డ్రైవ్ ఆడతానికి వెళ్ళాడు. ఎడ్జ్ వెళ్ళింది. విరాట్ కోహ్లీ బ్రిలియంట్ క్యాచ్ తీసుకున్నాడు. గాన్. 70 odd రన్స్కి 3 వికెట్లు పడిపోయినాయి. ఇండియా డామినేట్ చేస్తున్న టైంలో కొంతసేపు అయిన తర్వాత లంచ్ బ్రేక్ వచ్చింది. దానికంటే ముందు ట్రావిస్ హెడ్ బ్యాటింగ్కి వచ్చాడు. అయితే ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ట్రావిస్ హెడ్ బ్యాటింగ్ వచ్చినప్పుడు 33 overs అయినాయి. దిస్ ఈజ్ ఎ వెరీ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఆస్ట్రేలియాలో మ్యాచెస్ ఆడుతున్నప్పుడు. ఎందుకంటే బాల్ కొంచెం సాఫ్ట్ అయిపోయింది. కొక్కుపురా బాల్ సీమ్ ఏంటంటే 30 overs తర్వాత లోపలికి వెళ్ళిపోతుంది. సో బాల్ ఎక్కువ సీమ్ అవ్వదు అండ్ స్వింగ్ కూడా తగ్గిపోయింది. అండ్ మైండ్ ఓవర్కాస్ట్ కండిషన్స్ కూడా మరీ అంత లేవు ఈ టైంలో. లంచ్ బ్రేక్, ఇండియా బ్రిలియంట్ బౌలింగ్ డామినేట్ చేశారు. అండ్ లంచ్ తర్వాత ఇక్కడ వచ్చింది అసలైన ప్రాబ్లం. బాల్ స్వింగ్ అవ్వట్లే, బౌలర్స్ లాంగ్ స్పెల్స్ వేసేసి ఉన్నారు. అండ్ ట్రావిస్ హెడ్కి రన్స్ ఆపటం మనకు కష్టం, ఎందుకంటే ఆల్రెడీ చాలా ఫామ్లో ఉన్నాడు. అయితే ఈ టైంలో ఛాలెంజ్ ఉంటుంది ఎట్లా ఆపాలని చెప్పేసి. ఇక్కడ రోహిత్ శర్మ ఏం చేశాడంటే ఇన్ అండ్ అవుట్ ఫీల్డ్స్ పెట్టాడు. ఎందుకంటే బాల్ ఎక్కువ మూవ్ అవ్వట్లేదు. మరీ స్లిప్ పెట్టి అటాక్ చేస్తే ట్రావిస్ హెడ్ ఫాస్ట్ ఆడేస్తాడు. పాయింట్ ఫీల్డర్ వెనకాల పెట్టాడు. అండ్ కరెక్ట్ బౌలర్స్ని వేయించాడు ఈ మ్యాచ్లో. ఒకండి బూమ్రా, ఇంకోటేమో ఆకాశ్దీప్. మనకు తెలుసు సిరాజ్కి నిగిల్ ఉంది. ఒక 10 ఓవర్ల బయటికి వెళ్ళి లోపలికి వచ్చాడు. సో తనకు ఎక్కువ ఛాన్స్ తీసుకోలేదు. సో ఈ టైంలో వాట్స్ హ్యాపెనింగ్ అంటే ట్రావిస్ హెడ్ అటాక్ చేశాడు. మళ్ళీ షార్ట్ ఆఫ్ లెంత్ బాల్స్ కట్టు కొట్టేస్తున్నాడు. స్టంప్ మీద బాల్ స్లిప్ పై నుంచి ట్యాప్ షాట్స్ ఆడేస్తున్నాడు, కవర్ డ్రైవ్స్ ఆడుతున్నాడు, ఫ్లిక్ కొడుతున్నాడు, షార్ట్ బాల్ వేస్తే పుల్ కొడుతున్నాడు. అండ్ మైండ్ యూ, రోహిత్ శర్మ ప్రతి ఒక్క ప్లాన్ ట్రై చేశారు. బూమ్రా కానీ, ఆకాశ్దీప్ కానీ, అక్కడ సిరాజ్ చూసుకుంటే అందరూ ప్రతి ఒక్క ప్లాన్ మనమైతే మాట్లాడుకున్నాం ఇంతకుముందు. ట్రావిస్ హెడ్కి యార్కర్స్ చేయాలి, బౌన్సర్స్ చేయాలి, ఈ ఫీల్డ్ పెట్టాలి, స్టంప్ నుంచి అవుట్ స్వింగర్, అన్నీ ట్రై చేశారు. కుడోస్ టు ట్రావిస్ హెడ్. అప్పుడప్పుడు ఏం చేయాలంటే ఆపోజిట్ ప్లేయర్స్కి క్రెడిట్ ఇచ్చేయాలి. అండ్ దిస్ వాజ్ దట్ కైండ్ ఆఫ్ ఎన్ ఇన్నింగ్. అండ్ కొన్ని ఛాలెంజెస్ ఉండినాయి. ఆ ఛాలెంజెస్ ఏంటంటే ఇండియాకి ట్రావిస్ హెడ్ని ఆపటానికి 4th and 5th బౌలర్ నితీష్ రెడ్డి విత్ ద న్యూ బాల్ హార్డ్ ఉన్నప్పుడు చాలా మంచిగా వేసి అవుట్ స్వింగర్ వేసి లబుషేన్ అవుట్ చేశాడు. కానీ విత్ ద ఓల్డ్ బాల్ కొంచెం స్ట్రగుల్ అయ్యాడు. పేస్ తక్కువ ఉండటం వల్ల తనని అటాక్ చేశాడు. 5 runs per over. అండ్ నెక్స్ట్ వచ్చేసి అక్కడ జడేజా. మనం ముందే మాట్లాడుకున్నామా జడేజాని ఎందుకు తీసుకున్నారు ప్లేయింగ్ 11లో? ఎందుకంటే అవతల పక్క లెఫ్ట్ హ్యాండర్స్ ఉన్నప్పుడు మనకు కావాల్సింది ఆఫ్ స్పిన్నర్. ఐదర్ అశ్విన్ ఆడాలి లేకపోతే వాషింగ్టన్ సుందర్ ఆడాలని. ఆ ప్లేయింగ్ 11లో డెఫినెట్లీ మిస్టేక్ చేసినట్టు అనిపించింది. అది ప్రూవ్ కూడా అయింది చూడండి. ఎందుకంటే జడేజా వేస్తున్నప్పుడు రోహిత్ శర్మ మంచి ఫీల్డ్స్ పెట్టాడు, లాంగ్ ఆన్. అయినా రన్స్ ఆపలేపారు, ఎందుకంటే టర్న్ లేదు. అగైన్స్ ద స్పిన్ కవర్స్ పై నుంచి బౌండరీ కొడుతున్నాడు ట్రావిస్ హెడ్. ఎటు ఫీల్డ్ పెట్టాలో అర్థం కాలేదు. నాట్ ఓన్లీ ట్రావిస్ హెడ్, స్టీవ్ స్మిత్ కూడా అటాక్ చేశాడు వేస్తున్నప్పుడు. ఇప్పుడు జడేజా వేస్తున్నప్పుడు. ఇంకోటి స్టీవ్ స్మిత్ గురించి మాట్లాడాలి. ఇక్కడ ట్రావిస్ హెడ్ అటాక్ చేస్తున్నాడు అని చెప్పేసి ఫోకస్ అంతా ట్రావిస్ మీద ఉంది. అక్కడేమో స్టీవ్ స్మిత్ మంచిగా రిలాక్స్ అయ్యి లంచ్ తర్వాత, ఏదైతే లంచ్ ముందు స్ట్రగుల్ అయ్యాడో, లంచ్ తర్వాత బాల్ పాతగా అయిపోయిన తర్వాత గ్రూవ్లో వచ్చేసాడు. స్ట్రైట్ డ్రైవ్స్, కవర్ డ్రైవ్స్, ఫ్లిక్స్, నిక్లో వచ్చేసాడు స్టీవ్ స్మిత్. పార్ట్నర్షిప్ గ్రో అవుతూనే ఉంది. 4th, 5th బౌలర్స్ ఏమో రన్స్ లీక్ చేస్తున్నారు. సిరాజ్ ఏమో లాంగ్ స్పెల్స్ వెళ్ళిపోతున్నాడు, బయటకు వెళ్ళి లోపలికి వచ్చాడు. బూమ్రానేమో మరీ ఓవర్ బాల్ చేపిలేము. ఆకాశ్దీప్కి లాంగ్ స్పెల్స్ ఇస్తూనే ఉన్నాడు. అండ్ మైండ్ యూ, లెట్ మీ టెల్ దిస్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. బూమ్రా, ఆకాశ్దీప్ అండ్ సిరాజ్ ఎక్సలెంట్ బౌలింగ్ చేశారు. అసలు వాళ్ళ ఫాల్టే లేదు. మీరు వెళ్ళి రీప్లే కావాలంటే చూసుకోండి. మొత్తం మ్యాచ్ దే వేర్ స్పాట్ ఆన్. ప్రతి బాల్ స్టంప్స్ మీద, అవుట్ స్వింగర్స్, లూజ్ బాల్స్ ఎక్కువ వేయలేదు, గేమ్ ప్లాన్ ఫాలో అయ్యారు. బీటర్ బ్యాట్స్మెన్ ఎడ్జ్ తగలే, కానీ దే గేవ్ దేర్ 100%.
ఈ ఎఫర్ట్లో మాత్రం ప్లానింగ్లో మాత్రం అసలు ఏ లోపం లేదు ఇండియాది. కుడోస్ టు ట్రావిస్ హెడ్ అండ్ స్టీవెన్ స్మిత్. స్టీవ్ స్మిత్ ఎంత వరల్డ్ క్లాస్ ప్లేయరో ఈ నాక్ బట్టి తెలుస్తుంది. గ్రూవ్లో లేడు, సెంచరీయే లేదు, ఇనిషియల్లీ స్ట్రగుల్ అయ్యాడు, కానీ అవతల పక్క ఫోకస్ ఉంది. ట్రావిస్ హెడ్ని ఎట్లా అవుట్ చేయాలో తన అడ్వాంటేజ్ తీసుకొని ఫామ్లో వచ్చేసాడు, ఇన్నింగ్స్ని బిల్డ్ చేశాడు, తన ఛాన్స్ గురించి వెయిట్ చేశాడు. బాల్ పాతంగా జడేజా రాగానే అటాక్ చేశాడు, బాల్ ఎక్కువ మూవ్ ఉన్నప్పుడు డ్రైవ్స్ ఆడాడు, ఫ్లిక్స్ ఆడాడు, నిక్లో వచ్చేసాడు తను. అండ్ దే యు గో. ఆస్ట్రేలియా ఆర్ వెరీ వెరీ సుపీరియర్ వాళ్ళ హోమ్ గ్రౌండ్లో ఆడుతున్నప్పుడు. అండ్ వన్స్ అగైన్ ప్రూవ్ చేసుకున్నారు. ఎస్పెషల్లీ బౌన్సీ పిచ్చెస్లో గేమ్ ప్లాన్ ఎట్లుండాలో వీళ్ళని చూసి నేర్చుకోవాలి. అంత ఈజీ కాదు ఆస్ట్రేలియాతో బౌలింగ్ చేయాలంటే, ఎస్పెషల్లీ బాల్ మూవ్ అవునప్పుడు. బెస్ట్ టైం టు బ్యాట్ 30 ఓవర్స్ తర్వాత టిల్ ద 80th ఓవర్, అంటే సెకండ్ న్యూ బాల్ వచ్చేదాకా. అక్కడ దాకా సాలిడ్ పార్ట్నర్షిప్ అయింది. ఇండియన్ బౌలర్స్ ఫ్రస్ట్రేట్ అయ్యారు, ఇన్అవుట్ ఫీల్డ్స్ పెట్టారు, రన్స్ వెళ్తానే ఉన్నాయి. దాని లోపల వెళ్ళిపోయింది ఆల్రెడీ పార్ట్నర్షిప్ క్లోజ్ టు 240. రోహిత్ శర్మ ఇంకా బౌలింగ్ యూనిట్ వెయిట్ చేస్తున్నారు అప్పుడు, న్యూ బాల్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని. టైట్ లైన్స్ వేస్తాను క్లియర్, రన్స్ లీక్ అని. ఒకసారి న్యూ బాల్ రాగానే రోహిత్ శర్మ ఇచ్చే ఇదిగో బుమ్రా ఏమైంది న్యూ బాల్ రాగానే వన్స్ అగైన్ బాల్ మూవ్ అవుతాను స్టార్ట్ అయింది. సెట్ అయిన ఇద్దరు సెంచురియన్స్ని అవుట్ చేసాడు అబ్బా. ట్రావిస్ హెడ్ ఏమో 150, అండ్ దానికంటే ముందు స్టీవెన్ స్మిత్, ఇద్దరిని అవుట్ చేసి చూపించాడు ఆ టైంలో. అది కూడా దట్ ఈస్ బూమ్రా ఫర్ యూ. అంటే పిచ్లో మూవ్ అవుతున్నప్పుడు బూమ్రా ఈజ్ జస్ట్ అన్ప్లేయబుల్. 100 కొట్టిన బ్యాటర్స్ని కూడా అవుట్ చేశాడు. అండ్ మిచెల్ మార్చ్ వచ్చాడు, తను కూడా అవుట్ అయిపోయాడు. బూమ్రాకి క్వాలిటీ బౌలింగ్ వేసాడు బూమ్రా, 5 వికెట్ హాల్. కానీ స్టాండౌట్ పర్ఫార్మెన్సెస్ అంటే ఇవాళ ఫస్ట్ టైమే ట్రావిస్ హెడ్. అసలు ఏంటి మనిషి నిజంగా చెప్పాలంటే, నో వర్డ్స్ ఫర్ హిమ్. ఎక్స్ట్రాడినరీ బ్యాటింగ్. రికీ పాంటింగ్ మాటలు విన్నాం, హీఈస్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ ఆస్ట్రేలియన్ ప్లేయర్స్ ఆఫ్ ఆల్ టైమ్ అని ట్యాగ్ ఇవ్వాల్సిందే రికీ పాంటింగ్. అది కూడా వరల్డ్ కప్ విన్నింగ్ క్యాప్టెన్ నోక్లోంచి వస్తుంది ఆ మాట. ఈజ్ డెఫినెట్లీ ఈజ్ అ ప్లేయర్, ఈజ్ అ స్పెషల్ ప్లేయర్ అన్డౌటెడ్లీ. ఇంతకుముందు వీడియోస్ కూడా మాట్లాడడం తన లైఫ్ హిస్టరీ గురించి అంతా సెలబ్రేట్ చేయాలి మనం కూడా. ఈవెన్ దో ఈజ్ ఇన్ ద ఆపోనెంట్ టీమ్, హీఈస్ అ స్పెషల్ ప్లేయర్. సాలిడ్ 150. స్టీవ్ స్మిత్ ఫ్యాబ్ 4లో ఉన్నాడు, రన్స్ ఎట్లా కొట్టాలో తెలుసు, కన్స్ట్రక్ట్ ఎట్లా తెలుసు, ఇన్నింగ్స్ వన్స్ అగైన్ చూపించాడు మనకి. అండ్ కండిషన్స్ మంచిగా ఉన్నప్పుడు యూటిలైజ్ చేసి తను కూడా సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అండ్ హౌ కెన్ వీ ఫర్గెట్ అబౌట్ బూమ్రా, ఎక్స్ట్రాడినరీ బౌలింగ్, 5 వికెట్ హాల్. అప్పుడప్పుడు ఏంటంటే మీరు 5 వికెట్ హాల్ తీసిన తర్వాత కూడా సమ్టైమ్స్ స్కోర్ బోర్డ్ వోంట్ రిఫ్లెక్ట్, అలాంటి స్పెల్ వేసాడు ఇక్కడ. అందరు బ్యాటర్ని డిఫెన్స్ ఆడే అవుట్ చేశాడు అబ్బా. అది నాకు నచ్చింది. క్వాలిటీ బౌలింగ్ ఇన్ వరల్డ్లో నెంబర్ 1 వితౌట్ ఎ డౌట్. మరి ఎండ్ ఆఫ్ ది డే చూసుకుంటే 405 for 7 ఆస్ట్రేలియా డామినేట్ చేస్తున్నారు. ద ఓన్లీ థింగ్ ఇక్కడ నుంచి ఇండియాని సేవ్ చేయాలంటే వర్షం. నెక్స్ట్ 3 days ఫోర్కాస్ట్ చూసుకుంటే చాలా వర్షం ఉంది. మేబీ ఈ మ్యాచ్ డ్రా అవ్వచ్చు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. లుకింగ్ అట్ ద వెదర్ రిపోర్ట్ ఇప్పుడు దాకా, జనరలీ ఆస్ట్రేలియా వెదర్ రిపోర్ట్స్ చాలా యాక్యురేట్ ఉంటాయి. దట్స్ ద ఓన్లీ థింగ్. ఎందుకంటే విత్ ద న్యూ బాల్ చాలా ఛాలెంజ్ ఉండబోతుంది. నాట్ టు ఫర్గెట్ ఆస్ట్రేలియా ఒకవేళ రేపు వర్షం రాకుండా ఇండియా బ్యాటింగ్ జల్దీ ఆస్ట్రేలియా ఆల్అౌట్ అయిపోయిన ఇండియా బ్యాటింగ్కి వస్తే ఈ పిచ్ మీద విత్ ద న్యూ బాల్ అంత ఈజీ ఉండదు. ఆస్ట్రేలియా దగ్గర క్లోజ్ టు 900 వికెట్స్ తీసిన ఫాస్ట్ బౌలర్స్ ఉన్నారు, హేజిల్వుడ్, స్టార్క్, కమిన్స్. సో ఇట్స్ నాట్ గోయింగ్ టు బి ఈజీ జాబ్ ఫర్ ఇండియా. అండ్ దట్స్ ఇట్ ఫర్ టుడే. మరి మీరు ఏమనుకుంటారు? ఐ వాంట్ యువర్ ఇన్పుట్స్. ట్రావిస్ హెడ్కి డిఫరెంట్ గేమ్ ప్లాన్ ఏమైనా ఉండాల్సిందా ఇండియాది? లేకపోతే రోహిత్ శర్మ క్యాప్టెన్సీ గురించి ఏమంటారు? అండ్ వాట్ ఐ వర్డ్స్ అబౌట్ ట్రావిస్ హెడ్ స్పెషల్ నాక్ అండ్ స్టీవెన్ స్మిత్ ఎట్లయితే ఇన్నింగ్స్ కన్స్ట్రక్ట్ చేశాడు. అండ్ నాట్ టు ఫర్గెట్ బూమ్రా 5 వికెట్ హాల్, హిస్ పర్ఫార్మెన్స్ అవుట్ స్టాండింగ్. ఎలా అనిపించింది మీకు? లెట్ మీ నో, షేర్ యువర్ థాట్స్. సీ యూ.